అగ్రపదంలో నిలిపే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. ఈ మేరకు కృష్ణా జిల్లా మచిలీపట్నంలో నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. పలు సమస్యలకు అక్కడే అధికారులతో మాట్లాడి పరిష్కారం చూపించారు. అమరావతి నిర్మాణ పనుల్ని వేగవంతం చేస్తున్నామని, క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ ఏర్పాటు చేశామని మంత్రి చెప్పారు. అట్లాగే ముఖ్యంగా పోర్ట్ ఆధారిత పరిశ్రమలు రావడానికి ఇవాళ ఏదైతే భారత్ సాల్ట్ సంస్థ కూడా వాళ్ళు కూడా ముందుకు వచ్చారు. ఇప్పటి వరకు వాళ్ళు సాల్ట్ ప్రొడక్షనే కాదు, ఇప్పుడు ఏదైతే మన సోడా యాష్ ఫ్యాక్టరీ దగ్గర 1500 కోట్ల రూపాయల పైనే, 1500 నుంచి 2000 కోట్ల రూపాయలతో వాళ్ళు ఒక డిపిఆర్ తయారు చేస్తా ఉన్నారు. అలాగే కొన్ని పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి మరి నిన్న మంత్రి గారు కూడా, ఇండస్ట్రీస్ మినిస్టర్ గారు కూడా మాట్లాడడం జరిగింది. ఏ రకంగా అయితే విశాఖపట్నంలో డేటా సెంటర్స్ కి డిమాండ్ ఉందో, మచిలీపట్నానికి కూడా డేటా సెంటర్స్ కి ముందుకు వస్తారని చెప్పి వారు చెప్పడం కూడా జరిగింది. ఎందుకంటే అమరావతికి దగ్గరగా ఉన్నటువంటి దీనికి కేబుల్స్, అండర్ గ్రౌండ్ కేబుల్స్ సముద్రం నుంచి వస్తాయి కాబట్టి ఇక్కడ కూడా ఒక డేటా సెంటర్ రిక్వైర్మెంట్ ఉంటుందని చెప్పి భావిస్తా ఉన్నారు. దానికి కొంతమంది కూడా ముందుకు వస్తా ఉన్నారు. ఇలా కొంత భూమిని కూడా మనం రైతులతో కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఎక్కడ ఎవరికి నష్టం రాకుండా ఈ పరిశ్రమల స్థాపన కోసం ఈ ప్రభుత్వం చాలా చిత్తశుద్ధితో పనిచేస్తాము. అలాగే ముఖ్యంగా పట్టణ వాసులకు మౌలిక వసతులు కల్పించడానికి దగ్గర ఇప్పుడు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ నుంచి పవన్ కళ్యాణ్